అతను పవన్ కళ్యాణ్ గారు ఈయన మెంటాలిటీకి కూడా ఇద్దరు బాగా సూట్ అవుతారండి. ప్లీజ్ వాళ్ళు గెలిస్తే చాలా బాగుంటుంది, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అందరూ ఏదైతే అనుకుంటున్నారో మనం ఫర్ సపోజ్ మనం అరే నేనే ఒక సీఎం అయితే ఇది చేసేవాడిని అది చేసేవాడిని అనుకుంటా కదా. సో వీళ్ళు కూడా అదే ఇమాజినేషన్లో ఉన్నారు. సో ఇది నేను సీఎం అప్పుడు మీరు అనుకుంటారు అరే నేను కూడా ఇదే చేసేవాడిని, కరెక్ట్గా అదే చేస్తున్నారు అనే ఒక స్టేజ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా అదే చేస్తారండి. ప్లీజ్ మీరు దయచేసి వాళ్ళకి ఓటేసి గెలిపించండి. ఇంకోటి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే నాయకుడు పొలిటీషియన్స్ ఎలా ఉండాలి, మంచి కెపాసిటీ ఉండాలి, అతని మాటలో దమ్ము ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలగాలి, తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పగలగాలి. సో ఇలాంటి క్వాలిటీస్ ప్రస్తుతం నేను చూస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అతను 1 కోటి మంది 2 కోట్ల మంది 5 కోట్ల మంది ముందు కూడా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది క్లియర్గా చెప్పగలడు. అడగాలనుకుంటే అడిగేస్తాడు, తప్పు ఉంటే ఒప్పుకుంటారు. ఎంత సింప్లిసిటీ ఉండాలో అంత సింప్లిసిటీ ఉండగలిగే అంత కెపాసిటీ వాళ్ళకు ఉంది. సో ఎట్ ద సేమ్ టైం ఎలాంటి సిచ్యువేషన్స్ క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఎంత హారబుల్గా రియాక్ట్ అవ్వాలో అది కూడా వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా ఉంది, 100% ఆ కెపాసిటీ. సో ఇంకొకటి మనం దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగే శక్తి ఉంది, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. అతనికి ఎక్కడ ఎలా రాబట్టుకోవాలి, ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుసు అతనికి.